నా కోపపత్తి నేను మనిషిని. మనుషుల కోపానికి హద్దులు లేకపోతే మరి దేవుడి కోపానికి? మోషే ఎవరి కోపానికి అడ్డు నిలిచాడు? ఎందుకు నిలిచాడు అంటే తన కోసం, తన కుటుంబం కోసం ప్రార్థన చేయాల, ఇతరుల కోసం విజ్ఞాపన చేశాడు కాబట్టే మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పి పిలిచాడు. హల్లెలూయా. అబ్రహామును కూడా ఎక్కడికి వెళ్ళినా హెచ్చించాడు. దేనికోసం అంటే తన సొంత కొడుకు విషయంలో చూసుకోలేదు, కానీ ఇతరుల విషయాల్లో అతను ప్రార్థన చేసేవాడు. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు ఇక్కడికి వస్తారు, అయ్యా మా ఊరిని మార్చయ్యా, ఊరిని మార్చంటారు, కానీ ఎక్కడి నుంచి రావాలి ఆ ప్రార్థన? పెదాల నుంచి వచ్చేది ఎవరికి కావాలండి? హృదయములో నుంచి మనస్ఫూర్తిగా నీకు రాగలిగితే. వివాహాలు కలుగునుగాక అని అన్నప్పుడు ఆమెను అంటారు. ఏ పెదవులతో అంటున్నారు మీరు? ఏ పెదవులతో మనం ఆశీర్వదిస్తున్నాం? ఏ పెదవులతో మనం ప్రార్థన చేస్తున్నాం? గృహాలు కలుగునుగాక అంటే, వివాహాలు కలుగునుగాక, గర్భఫలాలు కలుగునుగాక అంటే మనసులో నుంచి వస్తుందా, పెదాల గుండా వస్తుందా?